కదిరి రథోత్సవం మొత్తం రాయలసీమలో ఫేమస్. కానీ ఈసారి రథోత్సవం సందర్భంగా పొలిటికల్ రచ్చ మొదలైంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయంగా హీట్ పుట్టించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సిచ్యువేషన్ మారింది. కదిరి నరసింహస్వామి రథోత్సవం విషయంలో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ జరిగే కదిరి నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దు అంటూ సూచించారు. రథంపైకి ఎక్కకుండా విష్ణువర్ధన్ రెడ్డిపై ఆంక్షలు విధించారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాలతోనే తనపై ఆంక్షలు విధించారని విష్ణువర్ధన్ ఆరోపిస్తున్నారు. రథోత్సవంలో పాల్గొని తీరుతారంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఇప్పటికే పోలీసులు మోహరించారు. ఏదేమైనా సరే రథోత్సవానికి హాజరై తీరుతారని భీష్మించుకుంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. తనని చంపడానికి కొందరు ప్లాన్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. ఆయన చంపినా సరే రథోత్సవానికి వెళతారంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి. 30 ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్న తనపై ఆంక్షలు విధించడం దుర్మార్గం అంటున్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏం చేసినా సరే రథోత్సవంలో పాల్గొంటానని తెగేసి చెబుతున్నారు విష్ణువర్ధన్. సమయంలో ఎవరు దాడి చేస్తారు, ఎవరు హత్యాయత్నం చేస్తారు, ఎవరు ఏ కారణాలతో దాడులు చేస్తారో తెలియదు. నాకు కూడా భారత ప్రభుత్వం రక్షణ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రక్షణ ఉంది. మరి ప్రభుత్వ రక్షణ ఉన్నటువంటి నన్నే హత్యాయత్నం చేస్తామనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారంటే తెలీదు. 30 సంవత్సరాలుగా పాల్గొన్న భక్తులుగా రేపు కూడా పాల్గొంటా. నిజంగా కూడా ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఎవరన్నా నా మీద హత్యాయత్నం చేస్తే అది పోలీస్ శాఖ చూసుకుంటుంది. మా కుటుంబము కాదిరి లక్ష్మీ నరసింహస్వామి అధికారికంగా గత అనేక సంవత్సరాలుగా ఉభయదారులుగా కూడా ఉన్నాం. రథోత్సవానికి సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా తీరు మీద నిలబడి భక్తుల కథలకు సంబంధించిన విషయంలో గత 30 సంవత్సరాలుగా నేను పాల్గొంటున్నా. వచ్చిన వెంటనే పోలీసులు వచ్చి మీరు రథోత్సవంలో పాల్గొనేదానికి రథోత్సవానికి రాకూడదని ఆంక్షలు పెట్టడం. ఆశ్చర్యకరంగా అసలు లక్షల మంది పాల్గొనేటువంటి ఒక రథోత్సవంలో ఒక భక్తుడిగా, అందులో నేను సేవ చేసేటువంటి వ్యక్తిగా, రథోత్సవంలో భక్తులకు ప్రమాదం జరగకుండా సూచనలు చెప్పేటువంటి వ్యక్తిగా నన్ను ఆపడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పోలీసులు చెప్పడం లేదు. సాయంకాలం నుంచి పోలీసులు నా దగ్గరికి వచ్చి విపరీతంగా మీరు రాకూడదు అనేటువంటి ఆంక్షలు కంటిన్యూగా పెడుతున్నారు. కారణాలు నాకు తెలియదు. అయితే పోలీసుల అనుమతులు కానీ లేకపోతే నాకు ఇంకా ఇతర వ్యక్తుల అనుమతులు నాకు అవసరం లేదు. ఒకవేళ పోలీసులు లేకపోతే ఈ రకమైన ఆంక్షలకు నేను ఒక భక్తుడిగా వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. కదిరి రథోత్సవంలో భాగంగా రథం అధిరోహించే వారి జాబితాని దేవస్థానం విడుదల చేసింది. మొత్తం 14 మంది రథం ఎక్కుతారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పేరు ఉంది. ఇదే సమయంలో తనపై పోలీసులు ఆంక్షలు విధించడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి తప్పుపడుతున్నారు.